హాయ్ నమస్తే, నేను మీరు ఆకుల భాస్కర్, ఎక్విటీ అడ్వకేట్. ముఖ్యంగా చాలా మంది అప్పులు తీసుకొని వాటిని తీర్చే నిమిత్తం చెక్కులు ఇచ్చి మనం ఏదైనా ఎన్ఐఆర్టీ కింద చెక్కులు వేసిన తర్వాత నోటీసులు పంపిస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండకపోవడం, పోస్టల్ సీట్స్ పోస్టల్ అధికారులతోటి మేనేజ్ చేసి వాళ్ళు నోటీసు తీసుకోకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలి ఇట్లాంటి పరిస్థితులు అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా చెక్ ఇచ్చి అప్పు తీర్చే నిమిత్తం చెక్ బౌన్స్ అయింది అనుకోండి, చెక్ బౌన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇంట్లో లేకపోతే అతని కుటుంబ సభ్యులకు కూడా నోటీసుని, చెక్ బౌన్స్ కేసులో నోటీసుని సర్వ్ చేయొచ్చు అనేది ఒక సవరణ చేశారు 2015లో. ఈ సవరణ చట్టం ప్రకారంగా చెక్ ఇచ్చినటువంటి వ్యక్తికే కాకుండా చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క భార్య, తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులకు కూడా చెక్ నోటీస్ అంటే కోర్టు నుంచి ఎన్ఐఆర్టీ కింద నోటీస్ పోతే వాటిని అతను ముట్టినట్టుగానే భావించబడుతుంది అనేది చట్టం యొక్క సవరణ. కాబట్టి అతనికి ఇవ్వాలని లేదు, కుటుంబ సభ్యులకు ఎవరికైనా కూడా నోటీస్ ఇవ్వచ్చు అనేది చట్టం చెప్తుంది. భయపడాల్సిన పని లేదు. మీరు కుటుంబ సభ్యులకు కూడా నోటీస్ సర్వ్ చేయించుకోండి. థ్యాంక్ యూ.